విశాఖ జిల్లా గాజువాకలో జనసేన పార్టీ భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది. జనసేన ఇన్ఛార్జ్ కోన తాతారావు ఆధ్వర్యంలో అగనంపూడి గ్రామం నుంచి 4వ వార్డులో జనసేన పార్టీ బైక్ ర్యాలీ చేసింది. త్వరలో వైసీపీకి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో గాజువాకలో జనసేన జెండా ఎగురవేస్తామని, పవన్ కళ్యాణ్ గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కోన తాతారావు తెలిపారు. దాంట్లో భాగంగా అగనంపూడి శివాలయం వద్ద మా జనసేన పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు మొత్తం కలిపి ఇవాళ ఇప్పుడు శుభ ప్రారంభం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గం అన్ని మూలల అన్ని గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోబోతున్నాం. దాంట్లో భాగంగా రేపు ఎన్నికల్లో, రాబోయే ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ విజయం లక్ష్యంగా జనసేన పార్టీ పనిచేయడానికి ప్రజల్లోకి వెళుతున్నాం. దీంట్లో భాగంగా ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. గాజువాకలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అవగాహన ఉంది. ఒక పక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు, మరొక పక్క గంగవరం నిర్వాసితులు, ఈ పక్కనే ఉన్నటువంటి ఫార్మా సిటీ భూములు కోల్పోయి ఇప్పటికీ ఉపాధి లేక దశాబ్ద కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి నిర్వాసితులు, వీళ్లతో పాటు ఏపీఐసి అన్నిటికీ మించి నిరుద్యోగం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక పక్క మోసం చేస్తుంటే మరో పక్క దానికి స్వాగతిస్తున్నారు ఎవరో. మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఎంతటికి అమ్మేస్తారు, ఎంతటికి అందరూ మాకు ఓటాలు వస్తాయనేటువంటి భావంతో ఎదురు చూస్తున్నారు. వారు స్టీల్ ప్లాంట్ రక్షించడానికి జనసేన పార్టీ నడుం బిగించింది. జనసేన పార్టీ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ఆపడానికి సాయశక్తిలో కృషి చేస్తుంది.